ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్ తొలి విజయాన్ని సాధించగా ముంబై ఇండియన్స్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్లను ఓటమి పాలైంది. అహ్మదాబాద్లో జరిగిన 9వ మ్యాచ్లో ఇరు జట్లు తలపడ్డాయి. గిల్ సారథ్యంలో గుజరాత్ జట్టు 36 పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా జట్టును ఓడించింది. అహ్మదాబాద్లో గుజరాత్లో వరుసగా 4వ మ్యాచ్లో ముంబైను ఓడించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ టైటన్స్ తరపున సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతను 4 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. అతనితో పాటు జోస్ బట్లర్ 39 పరుగులు, శుభాంగ్ గిల్ 38 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, ముజబిర్ రెహమాన్, ఎస్ రాజు తలో వికెట్ తీసుకున్నారు. ఇక చేజింగ్లో ముంబై జట్టు తరపున సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు, తిలక్ వర్మ 39 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కైగర్ రబడా, సాయి కిషోర్ తలా ఒకటి తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సీజన్లో గుజరాత్ తొలి విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా 2 పాయింట్లతో టైటాన్స్ జట్టు 3వ స్థానం చేరుకుంది. మరోవైపు ముంబై వరుసగా రెండో మ్యాచ్ ఓటమి పాలైంది. ప్రస్తుతం ముంబై జట్టు 9వ స్థానంలో నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై పర్ఫార్మెన్స్ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.